మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి. ఈ వీడియోలో 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని జాతీయాలు, న్యాయాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. జాతీయాలు, న్యాయాల గురించి మాట్లాడే ముందు జాతీయం అనగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగం జాతీయం. మరో భాషలోకి ఉన్నది ఉన్నట్లుగా ఈ జాతీయాన్ని అనువదించడం సాధ్యపడదు. ఉదాహరణకి వీణుల విందు అనే పదాన్ని తీసుకుంటే చెవికి ఆనందం కలిగించింది అన్న సందర్భంలో వాడతారు. విందు అంటే సాధారణంగా భోజనం అని మనం చెప్తాం. మరి వీణుల విందు అంటే చెవికి భోజనం కాదు కదా. అంటే ఇక్కడ ఆ పదాన్ని ఎప్పుడు మనం వాడుతున్నాం అంటే చెవికి ఆనందం కలిగించేది. బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం వీణుల విందుగా ఉంటుంది, వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. విద్యార్థులకి అర్థమైందని భావిస్తున్నాను. సుగ్రీవాజ్ఞ అనే మరో పదాన్ని తీసుకుంటే సుగ్రీవుడు సీతమ్మను అన్వేషించమని వానరాలకు తన ఆజ్ఞను ప్రకటించాడు. అంటే ఇక్కడ సుగ్రీవాజ్ఞ అనే జాతీయం ఎందుకు వాడుకలోకి వచ్చింది? ఎదురులేని ఆజ్ఞ, తిరుగులేని ఆజ్ఞ అని చెప్పే సందర్భంలో సుగ్రీవాజ్ఞ అనే జాతీయాన్ని వాడతారు. జాతీయాలు, న్యాయాల గురించి మాట్లాడితే అరణ్యరోదన. అరణ్యరోదన అంటే మనకు బాధ కలిగినప్పుడు మన బాధను విని ఓదార్చి సమస్యకు పరిష్కారం చెప్పగలిగే వారి వద్ద మొరపెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ మన బాధ విని ఏమీ పట్టనట్లు ఉండే వారి దగ్గర చెప్పడం, అడవిలోకి వెళ్ళి ఏడవడం వంటిది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. దీని న్యాయం అరణ్య రుదిత న్యాయం, అడవిలో ఏర్చుట వ్యర్థం అనేది దీని అర్థంగా చెబుతాం. కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపెనన్నట్లు అనే జాతీయాన్ని పరిశీలించినట్లయితే మన నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుకుంటున్నటువంటి సందర్భంలో తన తోటి విద్యార్థి మరొకడు వచ్చి ఆటలు ఆడదామని ఆహ్వానించాడు అనుకోండి. వాళ్ళ ఇంటిలోని పెద్దవాళ్ళు కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపినన్నట్లుగా నీవు వచ్చావు అని ఆయా సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. దీని న్యాయం అవ్యాపార వ్యాపార న్యాయం. తరువాత సేవకునిదే గుర్రం, దీని న్యాయం అశ్వభృత్య న్యాయం. తరువాత బావిలో కప్ప. ఈ బావిలో కప్ప అనే జాతీయానికి న్యాయం కోపస్థ మండూక న్యాయం. బావిలో కప్ప అనే జాతీయం ఎప్పుడు వాడతారంటే అతనుకు బాహ్య ప్రపంచ విస్తృతి తెలియదని, కేవలం తన పరిధిలో మాత్రమే ఉండి ఆలోచిస్తున్నాడని అని చెప్పే సందర్భాలలో కూడా బావిలో కప్ప అనే జాతీయం వాడడం మనం గమనిస్తూ ఉంటాం. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే రోలుపోయి మద్దెలతో మొరపెట్టుకొన్నట్టు, దీని న్యాయం ఉలూకల మర్దల న్యాయం. ఈ రోలుపోయి మద్దెలతో మొరపెట్టుకోవడం ఏమిటయ్యా అంటే రోలుని పూర్వకాలంలో పసుపు ఇతరత్ర వస్తువుల్ని దంచడానికి ఉపయోగించేవారు. మరి రోలు తన బాధని మద్దెలతో చెప్పుకుందట. మరి మద్దెలనే సంగీత వాయిద్యాన్ని ఇరువైపులా వాయిస్తారు. అంటే ఎవరైనా తన సమస్యను ఇతరులతో పంచుకున్నప్పుడు వారికంటే ఎక్కువ సమస్యలు వారు అనుభవిస్తూ ఉంటే వారు చెప్తారు, ఏమయ్యా రోలుపోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు నీవు నాతో సమస్యలను చెబుతున్నావు అని. ఇలాంటి సందర్భాలలో విరివిగా ఈ జాతీయాన్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. తరువాతి జాతీయం గుణవంతుడకు కుమారుడు ఒక్కడే చాలును, దీని న్యాయం యాకపుత్ర న్యాయం. తరువాత ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునన్నట్లు, దీని న్యాయం కంటక న్యాయం. తరువాత ఏనుగు మింగిన వెలగపండు లాగునా, దీని న్యాయం కరికపిత్త న్యాయం. ఏనుగు మింగిన వెలగపండు లాగునా ఈ ప్రయోగాన్ని మనం ఒక పద్యంలో కూడా గమనించే ఉంటాం. సిరిదా వచ్చిన వచ్చును సలిలతముగ నారికేల సలిలము భంగిన్, సిరిదా పోయిన బోవును కరిమ్రింగిన వెలగపండు కరినిని సుమతి. సంపద
కలుగునప్పుడు కొబ్బరికాయలోనికి నీరు వచ్చు విధముగానే రహస్యముగా రమ్యముగా సంపద కలుగుతుంది. సంపద పోవునప్పుడు ఏనుగు మృంగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లుగా అదేవిధంగా పోతుంది. సంపద ఏ విధంగా పోతుందో తెలియకుండానే పోతుంది అనే సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే అరటి ఆకు ముళ్ళుపై పడిన, ముళ్ళు అరటి ఆకుపై పడిన ఆకుకే ప్రమాదం. ఈ న్యాయం కదలీ కంటక న్యాయం. ఓ బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడిన, లేదా బలవంతుడు బలహీనునితో తలపడిన బలహీనునికే ప్రమాదం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే కాకి ముక్కున దొండపండు గట్టినట్లు. దీని న్యాయం కాకత్రోటి బింబ న్యాయం. సాధారణంగా సమజంట కాని విషయంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగించడం చూస్తూ ఉంటాం. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన. మంచి విషయాల విలువ అర్హత ఉన్నవాళ్ళకే తెలుస్తుంది. అనర్హులకు కుమతులకు వాటి విలువ తెలియదనే అర్థంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. దీని న్యాయం గర్ధభ చందన న్యాయం. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. దీని న్యాయం గుడోపల న్యాయం. మరి ఈ జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని మనం పరిశీలించినట్లయితే ఎంత ప్రశ్నించినా, బతిమాలినా, ప్రాధేయపడినా, బెదిరించినా, వేడుకున్నా మాటాడన వారిని బెల్లం కొట్టిన రాయిలా పలకవే అంటారు మన తెలుగునాట. తరువాతి జాతీయాన్ని పరిశీలించినట్లయితే ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టు. దీని న్యాయం గ్రామ దూర న్యాయం. అంటే దీన్ని మనం సాధారణంగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది అని తెలియచేసే సందర్భంలో దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. నమలిన దానినే మరలా మరలా నమలుట. చర్విత చర్వణ న్యాయం. పులిని చూచి నక్క వాత పెట్టుకొన్నట్లు. చిత్రకాయ జంబుక న్యాయం. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువన్నట్లు. దీని న్యాయం చురిక కూష్మాండ న్యాయం. కూరగాయలలో గుమ్మడికాయ ఆకృతిలో పెద్దదే అయినా కత్తిపేటతో దానిని తరగడం సులభమే. అలాగే బయట వారిలో ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఇంట్లో వారు చనువుగాను కొన్ని సందర్భాలలో చులకనగాను చూస్తారు. అలాంటి సమయంలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కాళ్ళు కాలిన పిల్లి విధం. దీని న్యాయం దగ్ధపద మార్జాల న్యాయం. కాలు కాలిన పిల్లి ఒక చోట నిలవకుండా అటు ఇటు తిరుగుతూ గంతులు వేస్తుంది. ఈ విషయమునే ఓ నిలకడలేని వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యంగా చెప్పే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు. నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు. నది సముద్ర న్యాయం. తరువాత వాడలు బండ్లగుట, బండ్లు వాడలగుట. నౌక శకట న్యాయం. పేదరికం నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి పేదరికానికి మారిన వారిని ఉద్దేశించి దీనిని వాడతారు. ఎంతో ఉన్నత స్థితిలో బతికిన కుటుంబం కొన్ని కారణాల వల్ల బాగా చితికిపోయి పేదరికాన్ని అనుభవిస్తుంటే అది వాడ బండి అవటం. అదే ఓ కుటుంబం పేదరికం నుంచి ఆర్థికంగా బాగా ఉన్నత స్థితికి చేరితే దానిని బండి వాడ అవటం అని అంటారు. చివరగా అడుసు తొక్కనేల కాళ్ళు కడుగనేల. పంక ప్రక్షాళన న్యాయం. అడుసు అంటే బురద. బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసి దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంటుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్థం. అంటే తెలిసి తప్పు చేయడం ఎందుకు, తరువాత బాధపడడం ఎందుకు అనే అర్థం కోసం వాడతారు. సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్లో మరో కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. విద్యార్థులకు భాషాభిమానాన్ని కలిగించడమే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ ఛానల్లో తెలుగులో సులభమైనటువంటి పద్యాలను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా వీక్షించి నేర్చుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదములు.